హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. మొన్న వీడియోలో కట్టుపరుగుల పులుసు ఎలా చేయాలో చూపించాను కదా. ఈ వీడియోలో చింతకాయ వేసుకుని కూర ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చింతకాయలు ఇవన్నీ కోసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మా అమ్మగారు రోళ్ళు కుమ్ముతున్నారు. మీకు రోలు లేకపోతే మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులోనే చింతకాయలు వేసేసుకుని చింతకాయలు కూడా కచ్చాపచ్చాగా కుమ్ముకోండి. ఇలా కుమ్మేసుకొని పక్కకు తీసేసుకోండి. తర్వాత కడాయి పెట్టుకొని నూనె పోసుకొని, నూనె కాగిన తర్వాత మనం ఇందాక కుమ్ముకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత అందులోనే చేప ముక్కలు వేసేసుకుని చేప ముక్కలను కూడా కొద్దిసేపు మగ్గనివ్వండి. మూత పెట్టుకొని మగ్గనివ్వండి. తర్వాత అందులోకి మనం తగినంత పసుపు వేసేసుకొని, తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసేసుకోండి. మీకు కూరకు సరిపడిన నీళ్ళు కూడా వేసేసుకోండి. తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోనే ఇందాక దంచుకున్న చింతకాయ గుజ్జుని వేసేసుకోవాలి. చింతకాయ గుజ్జు వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వండి. తిప్పుకున్నప్పుడు జాగ్రత్తగా తిప్పుకోండి. కడాయి పట్టుకునే తిప్పాలి. మనం గట్టి పెట్టేసామంటే చిన్న చేపలు కాబట్టి ముక్క విడిపోతుంది. అందుకు మనం కడాయి పట్టుకునే తిప్పుకోవాలి. మనం చింతకాయ గుజ్జు వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకునే ఉడకనివ్వాలి. కూర అనేది మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. ఇలా దగ్గర పడిపోయినప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే. ఈ వీడియో